ఇది తెలుగుదేశానికి ఇష్టం ఉండదు. అవన్నీ బాబు తెచ్చాడు, బాబు వేసాడు, బాబు ఈవెన్ హైవే కూడా ఎవరేసారని బాబు వేసారని చెప్తారండి, జగన్ వేసాడని చెప్తారు మనకి పల్లెటూళ్ళలో. దాని నుంచి మోడీ చేశాడని చెప్తున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకున్న ఫీడ్బ్యాక్ ఓ 2-3 ఏళ్ళు ఎట్లాగే నడిచి జనసేనని బీజేపీలో విలీనం చేసేసి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిపోతాడు, అప్పుడు భారతీయ జనతా పార్టీ అతను ముఖ్యమంత్రిని చేయమని మనల్ని కలిసి ఉండమంటది అనేటటువంటి వీళ్ళ భయం. అంటే మహారాష్ట్రలో చేసిన కథ అట్లా చేస్తారన్న భయం వీళ్ళకి. అందుకోసం ఆదిలోనే కంట్రోల్ చేయాలి, పార్టీని కాపాడుకోవాలన్నది వీళ్ళ ఫీలింగ్. అది నడుస్తుంది. కానీ ఒకటిసారి ఇందులో సంకీర్ణ ధర్మం ప్రకారం చూస్తే ఇందాక మనం మాట్లాడిన నాకు అనిపించిన రేజైన పాయింట్, మరి భారతీయ జనతా పార్టీకి కూడా ఇంకొక పదవి అన్న వస్తుందా, క్యాబినెట్ లో ఇంకొక ఛాన్స్ వస్తుందా? మరి సంకీర్ణంలో అసలు భారతీయ జనతా పార్టీకి అన్యాయమే జరిగింది. అంటే ఇంతకు ముందు వీళ్ళకి 3 మంత్రులు ఇచ్చినప్పుడు వాళ్ళకి 2 ఇవ్వాలి కదా. అదే ఇంతకు ముందు 2 ఇచ్చారు కదా. అవును, ఇంకా తక్కువ సీట్లు వచ్చినా. అవును, అలాగని కేంద్రం కూడా పని 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది కదా టీడీపీ. అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది. తీసేస్తే పని. అవును, అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది. మరి అలా చూసుకున్నా సంకీర్ణ ధర్మం ప్రకారం రేపొద్దున నాగబాబు గారికి ఇస్తున్నారు కాబట్టి లోకేష్కి ఇస్తారనుకుంటే అప్పుడు ఎక్కడి నుంచి కూడా ఒకరికి ఇవ్వాలి కదా ధర్మం. అట్లా ఏం చెయ్యరు కదా, బీజేపీ అడగట్లేదు. అడగనటువంటి పురంధేశ్వరి గారు ఉన్నారు అధ్యక్షురాలిగా. భారతీయ జనతా పార్టీ కోసం